సాయంత్రం వేళ అలా నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు పక్కనే వేడివేడి పకోడీ, బజ్జీలు, సమోసా, పానీపూరి, మరోవైపు చల్లచల్లగా ఫలూడా, రంగురంగుల ఐస్ క్రీమ్స్. వీటన్నింటినీ చూస్తే ఆహార ప్రియులకు నోరూరిపోతుంది. ఆ క్షణంలో జీహ్వా రుచిని ఆపుకోలేం. చిరు దుకాణాల చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఎలా ఉన్నా పట్టించుకోం. వారు ఎలాంటి నూనె పదార్థాలు వాడుతున్నారో అస్సలు ఆలోచించం. ఎంత తొందరగా ఆర్డర్ చేసేద్దామా, గుటుక్కున నోట్లో వేసేసుకుందామా అన్నదానిపైనే దృష్టంతా. ఇదే ఆత్రత, నిర్లక్ష్యం సర్వరోగాలకు జీవం పోస్తోంది. దీనంతటికీ కారణం అపరిశుభ్రత, కల్తీ, కాలం చెల్లిన ముడి సరుకులే కారణమని ఇటీవల ఆహార భద్రతా ప్రమాణాల శాఖ అధికారులు చేసిన దాడుల్లో తేటతెల్లమైంది. స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, పేరు ఏదైనా ఈ ఆహారం అంటేనే ఇష్టం. ఇంట్లో వండిన దానికంటే బయట ఆహారానికే అధిక ప్రాధాన్యత. పల్లె, పట్టణం అనే తేడా లేదు. ఏ వీధుల్లో చూసినా ఫుడ్ స్టాల్స్ పుట్టగొడుగుల్లా వెలిశాయి. కాలేజీలు, ఆఫీసులైపోయాక స్నేహితులు, కుటుంబంతో కలిసి వెళ్లి తెగ తినేస్తున్నారు. లేదంటే స్విగ్గీ, జొమాటోల్లో ఆర్డర్లు పెట్టి ఆరగించేస్తున్నారు. ముఖ్యంగా జెన్జీల్లో ఈ సంస్కృతి విపరీతంగా పెరిగింది. ధర, నాణ్యత, శుభ్రత ఇవేమీ పట్టించుకోవట్లేదు. రుచిగా ఉందా లేదా అంతే. దీంతో చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. జనరల్గా వీళ్ళు ఈ స్ట్రీట్ వెండర్స్ వాడే ఆయిల్ జనరల్గా పెద్ద రెస్టారెంట్స్లో వాడేసి అది మళ్ళీ రీప్యాక్ చేసుకొని వీళ్ళు మళ్ళీ కొనుక్కుంటూ ఉంటారు. సో దట్ ఆయిల్ ఈజ్ ఫిల్డ్ విత్ పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఈ ఆయిల్ని వేసిందే వేసి మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఫ్యాట్ అనేది కాంప్లెక్స్ ఫ్యాట్ కింద మారిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మన ఆర్టరీస్లో కానీ, మన హార్ట్లో కానీ, మన బాడీ మొత్తంలో కానీ బ్లడ్ వెసల్స్లో ఫ్యాట్ అనేది ఎక్కువ మొత్తం బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. సో అలాంటి ఫ్యాట్స్ అనేది మనకి చాలా డేంజరస్. మన హార్ట్ అటాక్స్కి రావడం కానీ, మనకి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అనే జబ్బు వచ్చే అవకాశం ఉంది. దీనంతటికీ కారణం పరిశుభ్రత లేని ఆహారం, కల్తీ ముడిసరుకులే కారణమని ఇటీవల ఆహార భద్రతా ప్రమాణాల శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది. విజయవాడలో ఇటీవల 40 ప్రాంతాల్లో సోదాలు చేస్తే 17 చోట్ల అపరిశుభ్రమైన ఆహారం వినియోగిస్తున్నట్లు అధికారులు తేల్చారు. రోజుల తరబడి డీప్ ఫ్రిజ్లలో దాచిన మాంసపు నిల్వలు, కాలం చెల్లిన బేకరీ ఫుడ్స్, మిఠాయిలు, ఐస్ క్రీంల నిల్వలు, ప్రమాదకర రంగులను గుర్తించారు. వీటి వల్లే ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని, జీర్ణ, ఉదర సంబంధిత కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. సుమారుగా మాకు వచ్చే ఓపీడీలో రోజుకి ఒక 20% మంది కూడా ఈ ఫుడ్ పొల్యూషన్, లేకపోతే ఫుడ్ కంటామినేషన్, లేకపోతే వాటర్ కంటామినేషన్, ఇలా ఎన్నో రకాల సమస్యలు అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే ఫుడ్ పాయిజన్, డయేరియా కానీ, వాంతులు కానీ, కడుపు నొప్పి కానీ, ఎన్నో ఆరోగ్య సమస్యలు లాంగ్ టైంలో అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే క్యాన్సర్కి కూడా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. చాలామందికి అసలు ఫుడ్ పొల్యూషన్ జరుగుతుందని తెలియదు, లేకపోతే ఎక్కడ తినాలో తెలియదు. ఆహారంలో వాడే నూనె, ఎలాంటి నూనె వాడుతున్నారు, లేకపోతే ఎలాంటి పదార్థాలతో చేస్తున్నారు అనేవి చాలామందికి అవేర్నెస్ ఉండదు. ఆహార కల్తీని అరికట్టాలంటే అధికారుల పర్యవేక్షణ, తనిఖీలు అనివార్యం. అయితే ప్రజారోగ్యంతో ముడిపడిన కీలకమైన ఆహార భద్రతా ప్రమాణాల శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. అరకొర సిబ్బందికి కోర్టు కేసులు, సమీక్షలతోనే సరిపోతుంది. ప్రాంతీయ ల్యాబుల్లో ఖాళీ పోస్టులు నింపాల్సి ఉంది. రాష్ట్ర విభజనలో భాగంగా 2022 ఏప్రిల్లో 279 పోస్టులు ఏపీకి కేటాయిస్తే కేవలం 6 విధుల్లో ఉన్నారు. జీవో 34 ప్రకారం మంజూరైన 143 పోస్టులు వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో భర్తీ కాలేదు. చాలా జిల్లాల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు లేరు. శాంపుల్ టేకర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మినిస్టీరియల్ సిబ్బంది ఖాళీలు నింపాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ తెలంగాణలోని నాచారంలో ఉన్న ప్రజారోగ్య ప్రయోగశాలకే ఆహార నమూనాలను పరీక్ష కోసం పంపుతున్నారు. విశాఖ, గుంటూరు, తిరుపతి, తిరుమలలో 20 చోట్ల చొప్పున కేటాయిస్తూ రాష్ట్ర స్థాయి ల్యాబులు మంజూరైనా అందుబాటులోకి రాలేదు. కీలకమైన విజయవాడలో కూడా కేవలం 2 ఫుడ్ ఇన్స్పెక్టర్లే మొత్తం పర్యవేక్షణ బాధ్యతలు మోస్తున్నారు. ఫిర్యాదులు వస్తేనే తనిఖీలు, లేదంటే ఆ ఊసే లేదన్నట్లుగా పరిస్థితి తయారైంది.
ఆగస్టు నెల 19వ తేదీ స్పెషల్ రైడ్స్ కింద ఒక 15 మంది ఇన్స్పెక్టర్లను పెట్టి విజయవాడ సిటీ పరిసరాల్లో అన్నిటిలో 39 ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. వాటిలో 17 అన్సేఫ్ వచ్చినాయి, 4 సబ్స్టాండర్డ్ వచ్చినాయి. క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నామండి. 4 రోజులు నోటీస్ టైం ఇవ్వాలి, 30 days. ఆ టైం కూడా అయిపోయిన వెంటనే కమిషనర్ గారికి ప్రాసిక్యూషన్ ఆర్డర్ కోసం పంపించి వాటిని కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. జిల్లా మొత్తం మీద 2 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్సే ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ ఉందండి. మ్యాక్సిమం వాళ్ళతో టార్గెట్ రీచ్ అయ్యేటట్టు, కంప్లైంట్స్ వచ్చినటువంటి ప్రతిదానికి కూడా ఈ ఇన్స్పెక్టర్ అటెండ్ అయ్యేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆహార భద్రతను నిర్ధారించే రాష్ట్ర స్థాయి ప్రయోగశాలలు అందుబాటులోకి రాలేదు. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాలు సైతం బడ్జెట్, సిబ్బంది లేక రోడ్డెక్కడం లేదు. ఈ అడ్డంకులన్నీ దాటితే తప్ప ఆహార కల్తీ కట్టడి సాధ్యపడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.